Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare pulihara. దీనికి కావాల్సిన పదార్థాలు అర కేజీ రైసు, అలాగే 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు మంచి నూనె, 50 గ్రామ్స్ ఏరుశనగ పప్పులు, అలాగే 5 టీ స్పూన్లు తెరమాత దినుసులు. దాంట్లో ఆవాలు ఎక్కువ ఉండాలి, కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, 4 రెమ్మలు కరివేపాకు అనమాట. ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక సైడ్లో పెట్టుకోవాలి. సైడ్లో పెట్టుకొని ముందు బియ్యం శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకున్నాక శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టి పొలుపులుగా వంచేసేసి మగ్గినాక ఒక 5 మినిట్స్ ఆగినాక మనం అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. అన్నాన్ని ఆరబెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చింతపండు గుజ్జు గుజ్జుగా 10 నిమిషాల వరకు వదిలేసేయాలి. చింతపండుని గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ వేరే స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాండీ పెట్టి 100 గ్రాముల నూనె పోసి ముందు 10 ఎండుమిరగాయలు వేసి చక్కగా దోరగా వేగినాక తీసేయాలి. అలాగే ఏరుశనగ పప్పులు దోరగా వేసినాక తీసేయాలి. చాలామందికి తెలియదు, అన్నీ కలిపేస్తారు. తీసేసి ఇప్పుడు ఈ ఆవాలు, తెరమాత దినుసులు వేసేయాలన్నమాట. వేసేసినాక చక్కగా అది ఇదంతా సిమ్లో పెట్టి చేయాలి ప్రాసెస్. ఇక చక్కగా వేగినాక దాంట్లో చిటికెడు ఇంగువ వేయాలి. అలాగే అర స్పూన్ పసుపు వేసేయాలి. వేసేసి ఇవన్నీ అన్నం ఆరిపోవాలి, చింతపండు ఆరిపోవాలి, తెరమాత దినుసులు ఆరిపోవాలన్నమాట. ఈ ఆరిపోయిన వాటిని మొత్తాన్ని కలిపి చూడాలి. అప్పుడు ఉప్పు టేస్ట్ చూస్తే ఉప్పు పడితే పడుతుంది, లేకపోతే పట్టదనమాట. కొద్దిగా పడుతుందిలేండి, ఎట్టయినా సరే. సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని చక్కగా మీ పిల్లలకి మీరు చక్కగా పెద్దవాళ్ళకి పెట్టండి. చాలా బాగుంటుంది ఇది. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. లడ్డూల గురించి నేను ఈసారి వీడియోలో చెప్తానండి, ఇప్పుడు టైం చాలదు. థ్యాంక్ యూ.